ఎందుకంటే బాబా ఏదైనా జ్ఞాన యోగాల ద్వారా చెయ్యాలి అంటాడు. సో, ఈ రకంగా మూఢనమ్మకాలు పోవాలన్నా అసలు అవి ఎట్లా పనిచేస్తాయి అన్నది మనం సబ్జెక్ట్‌ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారు. సో, ఇప్పుడు ఈ పూజలు ఇవేవైతే శుద్ర పూజలని, బాణమ్మతి అని, చేతబడి అని చెప్పేసి ఏవైతే ఆ ట్రయాంగిల్ టైప్ వేయడము, ఆ తర్వాత ఆ పసుపు కుంకుమలు, నిమ్మకాయలు ఇట్లంతా పెట్టి చూసే ఉంటారు మీరు సినిమాల్లో గూడా. ఆ తర్వాత ఏదో పిండితోటి బొమ్మ చేసి పెట్టడం ఇట్లాంటివన్నీ ఏవైతే చూస్తుంటారో ఇంచుమించు ఆ టైప్‌లోనే చేస్తుంటారు. సో, ఇప్పుడు ఈ అక్కయ్య గూడా అదే చెప్పారు. సో, వాళ్ళ సెంటర్‌లో ఏంటంటే ఆ రకంగా త్రికోణాకారంలో ఆ బొమ్మలేసి చేసి, ఆ రకంగా పూజలు చేయడము, దాన్నేదో చేసి ఏదో వస్తువు ఏదో పెట్టినట్టు, ఆ తర్వాత ఆ మంచం కింద పసుపు, బట్టలో ఏవో అన్నీ కలిపి పెట్టినయి అంటే అక్కయ్య పడుకునే మంచం కింద పెట్టుకోవడము, తర్వాత తను పడుకున్నప్పుడు తల దగ్గర దీపం పెట్టుకోవడము. సో, ఇవన్నీ కొన్ని చెప్తుంటే నవ్వు గూడా వస్తూ ఉంటదసలు. బతికున్న వాళ్ళకి తల దగ్గర దీపం పెట్టుకోవడము. సో, ఇవన్నీ ఏంటంటే యాక్చువల్‌గా రాంగ్ ప్రాక్టీసెస్. అంటే మనస్సు ద్వారా బాబాని కనెక్ట్ అవ్వాల్సిన చోట వీళ్ళు స్థూలమైన పద్ధతులు తనువు ద్వారా కనెక్ట్ అవుతున్నారు.